గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఏకాగ్రతకు భంగం కలుగకుండా మీ ఆరాధనా ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈ గురువారం అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి గురువారం సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే
గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు,
సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో విశ్వవ్యాప్తంగా పాల్గొంటున్న సభ్యులకు సభ్యేతరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు అనుభవం. కరోనా కష్టకాలంలో శ్రీ స్వామి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడారో కాకినాడ నుండి శ్రీ కేశనకుర్తి సత్యబాబు గారు వారి అనుభవాన్ని సభకు తెలియజేస్తారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా నమస్కారములు. పెద్దమ్మ గారికి పూర్వం పీఠాధిపతులకు నా నమస్కారములు. ఆన్లైన్ ద్వారా అంతర్జాలంగా ఆరాధనలో పాల్గొన్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. నేను చెప్పబోయే అనుభవం అండి మా అమ్మాయి కోసం అండి. మేము మార్చి 19వ తారీఖుని మా పెళ్లి రోజు అండి. పెళ్లి రోజు అయితే గురువారం రావడంతో ఆరాధన పెట్టించుకుందామని అనుకున్నామండి. అనుకోవడంతో కరోనా కారణం వల్ల ఆశ్రమం తిరుగుతలేదని ఒక సభ్యులు ఫోన్ చేసి చెప్పారండి. చెప్పడంతో ఇంకా తర్వాత పెట్టించుకుందామని కూరుకున్నామండి. తర్వాత మనకి ఆరాధనలు అంతర్జాల ఆరాధనలు మొదలైన తర్వాత పెట్టించుకుందాము, ఇప్పుడు అందరూ పెట్టించుకుందాం అనుకున్నాండి. ఒక 2 వారాలు పోయిన తర్వాత సూర్యబాబు గారికి ఫోన్ చేశానండి. ఆరాధన పెట్టించుకుంటాం బాబు అని ఫోన్ చేస్తే సూర్యబాబు గారు ఈరోజు వైశాఖ పౌర్ణమి ఆరాధన అండి, గురువారం నాడు మీరు పెట్టించుకుంటారండి అన్నారండి. అంటే సరే బాబు అయితే వచ్చే వారం పెట్టించుకుంటామని చెప్పేసి ఊరుకున్నానండి. పెట్టించుకోవాలి. అలాగా 2-3 వారాలు గడిచిపోయాయండి. 2-3 వారాలు గడిచిపోతేలోకి అదే ఆరాధన పెట్టించుకుంటాను. 2-3 వారాలు గడిచిపోయి అనుకొని మళ్ళీ మా జూన్ 8వ తారీఖున మా పాప పుట్టినరోజు అండి. ఆ రోజు అప్పుడు పెట్టించుకుందాం అనుకుని సూర్యబాబు గారికి జూన్ 1వ తారీఖున ఫోన్ చేసి బాబు రేపు గురువారం ఆరాధన పెట్టండి అన్నామండి. అంట్లోకి జూన్ 4వ తారీఖుని సూర్యబాబు గారు ఆరాధన రాయించామండి. పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ మన్నాడు మళ్ళీ ఫోన్ చేసి మీ ఆరాధన వచ్చే వారానికి మారుతున్నామండి, పర్వాలేదండి అని అడిగారండి సూర్యబాబు. పర్వాలేదు బాబు అయితే వచ్చే వారం పెట్టండి అన్నామండి. అనేది తర్వాత జూన్ 4వ తారీఖు పడవలసిన ఆరాధన 11వ తారీఖుకి మార్చారనమాట అండి. 11వ తారీఖు మార్చిన తర్వాత ఏం జరిగిందంటే అండి, జూన్ మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిందండి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన తర్వాత అండి మామూలుగా మా అమ్మాయి బాగా చదువుతుందండి. చదవడం అయితే మంచి మార్కులు వచ్చి 10th లోటానే. జూన్ 12వ తారీఖు రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, రిజల్ట్ 6 గంటలకు ఓపెన్ చూస్తారండి. సబ్జెక్టులు అన్నీ పోయండి. ఒకే ఒక సబ్జెక్టు పాస్ అయింది అనమాట అండి. ఒకే ఒక సబ్జెక్టు పాస్ అవుతేనే ఆ అమ్మాయి బాధపడితే మేము బాధపడేది ఎలా జరిగింది అని అనుకున్నామండి. అనుకునేసరికి సరే స్వామి ఉన్నాడు అన్నట్లు కానండి సాధనకి టైం అయిపోయిందండి. అప్పుడు సాధన చేసుకున్న త్రై సాధనలో కూర్చొని సాధన చేసుకున్న తర్వాత సాధన నుంచి లీతిలోకి మన పీఠం సభ్యులు విజయ్ గారి నుండి రాము గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఏమండి మీరు నిన్న ఆరాధన చేయించుకున్నారు కదండి, ప్రసాదం వచ్చిందండి అక్కడ అని ఫోన్ చేతిలోకి వెళ్ళి తెచ్చానండి. అంటే జూన్ మామూలుగా పెట్టుకోవాల్సిన ఆరాధన మార్చి 19వ తారీఖున పెట్టుకోవాలండి. నేను మార్చి 19 పెట్టుకోవాల్సిన ఆరాధన జూన్ 11వ తారీఖు వాయిదా పడిందంటే మాకు ఈ లోపల ఈ చిన్న ఆపతే ఉందని స్వామి ముందే గ్రహించండి, ఈ బాధను ఈ విధంగా తీయడం కోసం చెప్పారనమాట. అంటే జూన్ 19కి 11కి మార్చారనమాట ఆరాధన. అలాగా ఆరాధనలో పెట్టుకుని మన్నాడు మళ్ళీ కాలేజీకి వెళ్ళండి, పాప ఇలా జరిగిందండి ప్రిన్సిపాల్ సార్ గారిని అడిగితే పాప బాగా చదువుతుందండి, అమ్మాయికి రావడం అసలు మామూలు చదవని వాళ్ళకి ఇలా రాదండి, అలాంటి బాగా చదివి అమ్మాయికి ఇలా రావటండి, ఎక్కడ మిస్టేక్ జరిగిందండి కరెక్షన్ చేయడంలో అన్నారండి. దీనికి ఏడు బాబు పరిష్కారం అంటే రీవాల్యుయేషన్ పెట్టిందామని అన్నారండి. అలాగే బాబు అయితే ఎంత అవుతుందని అడిగితే 7-8 వేల దాకా ఖర్చు అవుతుందండి మీకు సబ్జెక్టులు అన్నట్లుతుంది అన్నారు. అంత డబ్బులు అయితే తట్టుకోలేను బాబు, మామూలుగా నేను సప్లిమెంటరీ రన్ చేసుకుంటానండి అని సప్లిమెంటరీకి డబ్బులు కడేసి వచ్చానండి. వచ్చేసిన తర్వాత శనివారం నాడు శుక్రవారం రిజల్ట్ వస్తే శనివారం కానీ ట్రై సాధన చేసుకుంటూపోవడం అండి. మేము మామూలుగానే సాయంత్రం చేసుకుంటూపోవడం అండి. ఉదయాన్నే మా ఆవిడ ఉదయాన్నే చేసుకుంటుంది, మేము లేచిపోవడం కానీ పిల్లలు అట్లా సరిగ్గా లెక్కండి ఆవిడ ఒక్కతే చేసుకుంటుంది. సాయంత్రం మీద కంపల్సరీ అందరూ చేసుకుంటూపోవడం అండి. అప్పటి నుంచి మా అమ్మాయిని ఉదయాన్నే కూడా ట్రై సాధనలో కూర్చోబెట్టి రోజు ఈ ఎగ్జామ్ కోసమే ఆ సాధన చేసుకుంటూ ట్రై సాధనలో చేసుకోవడం మొదలెట్టిందండి పొద్దున్న సాయంత్రం. ఈ శనివారం మొదలెట్టిందండి. మళ్ళీ శనివారం నాడికి సాధన చేసుకునే దానికి గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్మెంట్ 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లిమెంట్లు రాయవలసిన రాయక్కలొద్దు అని అనౌన్స్మెంట్ చేశారండి. అంటే ఈ స్వామి ఆ రూపంలో మామూలు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అయిందంటే స్వామి చెప్పించడమే కదండి.
ఈ వారం మొదలెట్టిందని త్రైశాతం శనివారం, మళ్ళీ శనివారం నాడికి ఎగ్జామ్ రాయకుండా పాస్ అయ్యేలా చేశారనమాట అండి స్వామి. దానికి త్రైశాతంలో అంత గొప్పతనం ఉందండి. అలాగండి 3D అండి, పొదుపు, విరాణం, అభివృద్ధి. అందులో కూడా అండి మనం కట్టుతున్నాం అనుకుంటా కానీ దాంట్లో చాలా అనుభూతి పొందేవాడిని. ఇందులో నేను మామూలుగా 3D కట్టివ్వండి అండి స్వామి చెప్పిన కాడి నుంచి కూడా. 3D కడతా ఉండగానే కొంతమంది సబ్జీలు 3D కేలో ఉన్నారండి. 3D కేలో ఉన్న తర్వాత మామూలుగా అందరూ 3D కే కడుతున్నారు స్వామి, నాకు కూడా 3D కేలో పాల్గొనే అవకాశం ఈ స్వామి అన్నాను. నేను స్వామిని రోజుని ప్రార్థించుకుంటాను త్రైశాతంలో కూర్చొని. ప్రార్థించుకుంటుంటే ఆ స్వామి అనుకోకుండానే 3D కేలోకి వెళ్ళేలాగా ఆశీర్వదించారండి. 3D కేలో ఉంటే అలా కట్టుకుంటూ వచ్చాను డిసెంబర్ కాడి నుంచి. మన మార్చిలో లాక్డౌన్ కారణంగా కొద్దిగా అందరికీ ఇబ్బందులు వచ్చి 2 నెలలు కట్టలేకపోయానండి. దేవుడు స్వామి 2 నెలలు పెండింగ్ పడిపోయింది, ఏదోలా కట్టేలా ఆశీర్వదించే స్వామి అని స్వామినే కోరుకునేవాడండి. అలాగే ఎలా కట్టామో తెలియదండి. ఆ 2 నెలలు కూడా మామూలుగా మాకు ఏ లోటు లేకుండా చేసి ఇప్పటికి కూడా ప్రతి నెల స్వామి 3D ఈయన కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి, ఈ లాక్డౌన్లో అందరూ ఇబ్బంది పడ్డారండి. కానీ స్వామిని ఒకటే ప్రార్థించామండి, ఏ లోటు లేకుండా చూసుకో స్వామి, ఈ 3Dలో పాల్గొన్నాం కాబట్టి ఇది ప్రతి నెల కొనసాగాలని అనుకుంటూ ప్రార్థన చేసేవాడిని అండి. అలా మాకు ఏ లోటు లేదండి. కానీ ఏది ఎలా కరోనా వచ్చింది అందరూ ఎంతో భయపడ్డారండి, కానీ మాకు ఏ ఇబ్బంది లేదండి. అలాగండి ఈ మధ్యలో మా పాపకి జ్వరం అని వచ్చిందండి. జ్వరం అని వచ్చిన తర్వాత ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొచ్చామండి, తగ్గిదండి. మళ్ళీ వచ్చేసిందండి, మళ్ళీ తెస్తే మళ్ళీ తగ్గిపోయి ఎలా 3వసారి వెళ్తే మెడికల్ షాప్ అయినా మీరు ఇలా ట్యాబ్లెట్లు పట్టుకెళ్ళడం కరెక్ట్ కాదండి, మీరు టెస్టులు చేయించాలండి, కరోనా టెస్టులు అన్నారండి. ఇది టెస్టులు అంటున్నారు స్వామి అని అనుకుంటా ఈ లోపల తెలుసున్న డాక్టర్ గారు ఒక ఆయన ఉంటే ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి అప్పటికి అమ్మ 5 రోజులు పెట్టి తిండి తింటలేదండి. ఫోన్ చేస్తే వచ్చి మా చుట్టాలండి డాక్టర్ గారు ఇంటి దగ్గర సిలిండర్లు పెట్టారండి. సిలిండర్లు పెట్టి అదే రోజునండి మనకి హుషేన్ సాయి గారు పరంజ్యోతి రోజు తుని తర్గాల ఆరాధనలండి. అయితే అప్పన్ గారు ఫోన్ చేసి ఇలాగ ఆరాధన పెట్టమంటే ఈరోజు ఆరాధన పెట్టారండి. కీర్తన పాడడానికి అవకాశం ఇచ్చారండి నాకు. అదే రోజు సిలిండర్లు ఎక్కి టైంలోనండి అదే ఆరాధనలో కీర్తన పాడమన్నాడు. అంటే పాప దగ్గర అలా సిలిండర్ దగ్గర కూర్చోనండి ఆ కీర్తన పాడతా ఈ పాపకి సిలిండర్లు ఎక్కి బాధ ఎలాగ ఉన్నదో తెలియకంటే అతడు స్వామి ఆ కీర్తన పాడించారండి. ఇలా స్వామి మన ఎంతండి ఎన్నో చేస్తున్నారండి. మా పాపను కూడా అలాగేనండి దగ్గరే ఉండి నువ్వు నేను ఉన్నానమ్మా నీకు ఎందుకు అని పక్కలో కూర్చొని తెల్లవాళ్ళు చూస్తానండి. పొద్దున్న లేచి డాడీ రాత్రి స్వామి వచ్చారు నా దగ్గర కూర్చోబెట్టినాను, నేను ఉన్నానమ్మా నీకు ధైర్యంగా పడుకోనివారు అని పొద్దున్నే లేచి మా పాప చెప్పేదండి. ఇలా ఉండడంలోనే ఈ చాలా బాగా చేసేదండి స్వామి, అన్నింటిలో తోడున్నారండి. ఈ అవకాశం ఇచ్చిన సద్గురుమూర్తికి నా నమస్కారములు. తప్పులేని ఉంటే క్షమించవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి సినీ నేపథ్య గాయకులు శ్రీకృష్ణ గారు శ్రావ్యంగా ఆలపించిన పద్యాలను ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. రెండని తోచును ఈ జగము, రేపును మాపును నొక్కరీతిగా నుండును. దీనిలో నొకటియున్న నిజంబు నెరుంగకున్న ఈ రెండున్ అశాశ్వతంబులై రిత్తై పోవునగాన నీవు బ్రహ్మాండముగా దలంపుము అనాత్మకు తావిడబోకుము ఏయడన్. ఇహము పరము అని రెండుగా తోచే ఈ జగము ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఆ రెండు ఒకటే అనే నిజం గ్రహించకుంటే ఆ రెండూ అశాశ్వతమే, ఏ ఒక్కటీ లేనట్టే. కనుక నీవు అనాత్మకు అనగా నేను ఆత్మను కాదనే భావానికి చోటివ్వకుండా ఈ బ్రహ్మాండం నేనే అనే తలంపుతో నీ సాధన కొనసాగించు. మూయని చూపుతో అలిగి
ముందర వచ్చెడు దేనినైనా ఓహోయని జూచెదేని అది ఉత్తది అయి ఇలవాలిపోవు మైరేయము ద్రావినట్లు వివరింపగరాని బలంబు నీ మనోధ్యాయమునందునున్నది అది అంతయు సాధన వల్ల వచ్చెడున్ నీకు హాని తలపెట్టవచ్చిన దేనినైనా కనురెప్పలు మూయకుండా ఓహో అని చూసినట్లయితే అది మత్తు పదార్థం త్రాగినట్లు నేలకు వాలిపోతుంది. ఆ చెప్పలేని బలం నీ మనస్మరణలో ఉంది. అది అంతా సాధన వల్ల వస్తుంది. కనపడు నెల్ల వస్తువులుగా దనుమార్చి సమస్త వస్తువుల్ తనవలె జూచు సాధనమే తత్వరహస్యము. ఆయనంత దృష్టిని సచరాచరంబైన సృష్టి నిరూఢ మెరుంగవచ్చున్. ఆత్మనుగను యోగికియదియే మార్గము ఈశ్వర రాజ్యమేలగన్. కనపడే అన్ని వస్తువుల రూపం తాను దాల్చి అన్ని వస్తువులలోనూ తనను చూడటమనే సాధనే తత్వరహస్యాన్ని తెలుసుకునే దృక్కునిస్తుంది. ఆ అనంత దృష్టితో సమస్త సృష్టి నిర్వహణను ఎరుంగవచ్చు. ఆత్మ విజ్ఞానం నేర్చి ఈశ్వర రాజ్యం ఏలాలనే యోగికి ఇదే సాధనా మార్గం. కొద్ది క్షణాలలో స్వామి సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. ప్రత్యక్షముగా 43వ గురువారం కూడా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించి వారిలో ఉండేటువంటి జడభావాలను, కలుషిత భావాలను తొలగింపజేసి తాత్విక జీవన స్రవంతిలో మనుగడ సాగించేటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇక్కడ మత ప్రసక్తి లేదు, కుల ప్రసక్తి లేదు, జాతి ప్రసక్తి లేదు, వర్గ విభేదాలకు తావు లేనటువంటి, ధనిక పేద అనేటువంటి వ్యత్యాసము లేనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. సర్వమత ధర్మాలలో ఉండేటువంటి సారాంశము, సర్వమత సమ్మతమైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపము ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ జీవాత్మే పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితిని ఈ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము. తత్వం అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే తత్వం అది నీవు అనేటువంటి
విషయం ఏర్పడినప్పుడు ఏది నీవు అనేటువంటి ప్రశ్న మనలో ఉత్పన్నం అవుతుంది. ఏది నీవు అనేటువంటి ప్రశ్నకు సమాధానం పొంది ఎటువంటి విషయంలో అన్వేషణ రూపంలో ప్రయత్నం చేసేటువంటి విధానమే తత్వము అని చెప్పబడుతుంది. అంచేత ఈ తత్వం అనేటువంటి విషయం మనకు అనేక రూపాలుగా మన భౌతిక జీవన విధానంలోనూ మన అభౌతికమైనటువంటి జీవన రూపంలోనూ కూడా తత్వం యొక్క స్వరూపాలు అనేక రూపాలుగా విస్తరింపబడి ఉంది. అంచేత మన భౌతిక జీవన విధానంలో మన మనుగడను బట్టి, మన పరిస్థితులను బట్టి, మనం నడిచేటువంటి ఆయా కార్యకలాపాలను బట్టి మన తత్వం గురించి మనకు ఆయా రూపాలుగా మనని చిత్రించడం జరుగుతుంది. ఉదాహరణకు మనం శాంతంగా ఉన్నప్పుడు వారిని శాంతమూర్తులు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. కోపిష్టి అయినప్పుడు వారి యొక్క తత్వం కోపిష్టి తత్వము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా మన యొక్క నడవడికను బట్టి మన యొక్క తత్వాన్ని ఆయా రూపాలుగా విశ్లేషించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా తత్వం యొక్క విషయంలో మనం నడిచేటువంటి బాట 10 మందికి అది సాంప్రదాయబద్ధంగా అనుకూలంగా ఆచార వ్యవహారాల స్వరూపంలో ఒక నియమ నిబంధనలతో కూడి ఒక చక్కని విషయంగా ఇతరులకు తనకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఇతర విషయాల పరంగా సమస్యలు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి విషయంగా తాను నడవగలిగినప్పుడు తన తత్వం యొక్క విశిష్టత ఇతరులు గ్రహించి అది మన్నన పొందినప్పుడు వారి యొక్క తత్వం యొక్క విశిష్టత వారికి తెలియబడుతుంది. ఈ విధంగా తత్వం అనేటువంటి విషయం ఇది భౌతిక విధానంలో తెలియబడేటువంటి అంశము. ఇక అభౌతికమైనటువంటి విధానంలో భౌతికం నుండి అభౌతికమైనటువంటి విధానంలో ప్రయాణం చేసేటువంటి విషయంలో తత్వం అనేటువంటి విశ్లేషణ ఆధ్యాత్మిక పరంగా వేదవాంగ్మయ స్వరూపంగా విశ్లేషించుకున్నట్లయితే తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి వేదాల్లో చెప్పబడినటువంటి అంశాలను విశ్లేషించుకున్నట్లయితే అందులో మొట్టమొదట తత్వమసి అనేటువంటి విధానం మొట్టమొదట మిట్టుగా తెలియపరచబడుతుంది. తత్ త్వం అసి అని చెప్పబడుతుంది. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయితివి, అది నీవు అయితివి అనేటువంటి విషయంగా ఈ వేదవాంగ్మయంలో మొట్టమొదటి వేదంలో చెప్పబడేటువంటి విషయం. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా భౌతిక తత్వాల పరంగా విశ్లేషించుకున్నట్లయితే తత్వం యొక్క స్వరూపం అనేక రూపాలుగా విస్తరింపబడి ఉంది. మనలో 96 తత్వాల యొక్క కలయికతో కూడినటువంటి ఈ యొక్క మానవ జన్మలో ఆయా తత్వాలు ఆయా రూపాలుగా ఆయా పరిస్థితుల్లో ఆయా విషయాలుగా తెలియపరచబడుతున్నాయి, వ్యక్తం కాబడుతున్నాయి. అంచేత తత్వం అనేటువంటి విషయంలో మన యొక్క జీవన విధానం ఇమిడి ఉన్నందున తాత్విక జీవన శక్తిని మనం పొంది తరింప చేసుకోగలిగినట్లయితే తద్వారా ఆ తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మానవ జన్మలో ఉండేటువంటి మంచి చెడులను విశ్లేషిస్తూ మంచిని గ్రహిస్తూ చెడును తొలగించుకునేటువంటి స్థాయిగా తీర్చిదిద్దేటువంటి స్వరూపం మనలో తత్వం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి తాత్విక జీవన విధానాన్ని మన యొక్క జీవన విధానంలో అలవర్చుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కలుషిత భావాలు తొలగింపబడి పరిశుద్ధమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తి చేత మన యొక్క జీవన విధానంలో ఎన్నో చక్కని మార్పులు ఏర్పరచుకుని మన జీవన విధానాన్ని సవ్య దిశలో సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో మనుగడ సాగించేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అంచేత మానవాళి ఒక చక్కని తాత్విక జీవన విధానాన్ని అలవర్చుకుని మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తెలుసుకొని తరింప చేయటానికి ఆయా కాలాల్లో ఆయా అవతారులు, ప్రవక్తలు, యోగులు, తాత్వికులు, జ్ఞానులు ఆవిర్భవించి వారు ఆనాటి కాలంలో వారిని ఆశ్రయించి అనుసరించినటువంటి వారికి తాత్విక జీవన విధానాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అవతారి శ్రీకృష్ణ భగవానులు,
శ్రీరామచంద్రమూర్తి వారు, ప్రవక్త వారు, ప్రభువారు, బౌద్ధ మత స్థాపకులైనటువంటి బుద్ధుడు, మహావీరుడు, ఈ విధంగా అనేక మంది అవతారులు ఆవిర్భవించి తాత్విక జీవన విధానాన్ని మానవాళికి తత్వరూపంలో తెలియజేయడం జరిగింది. ఈ విధంగా తాత్విక జీవన తత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా మనలో మానవత్వంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలు మత స్వరూపమైనటువంటి విషయంగా అన్వయింపజేసి దానికి ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని తెలియజేసేటువంటి ఒక స్వరూపాన్ని ప్రసాదింపజేసి ఒక మార్గంగా మనకు ఇహం అనేటువంటి స్థితి నుండి పరం అనేటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తిని పొంది తరించేటువంటి మార్గంగా నిర్మాణం చేసి తత్వరూపంలో మనకు ఆ గమ్యాన్ని చేర్చేటువంటి విషయాలను గ్రంథాల రూపంలో మనకు ప్రసాదించడం జరిగింది. ఆ గ్రంథాలే ఈనాడు భగవద్గీత, రామాయణము, బైబిలు, ఖురాను, ఈ విధంగా ఇత్యాది ఈ గ్రంథాలు మనకి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి మానవ జన్మ యొక్క పవిత్రతను సమకూర్చుకుని ఒక చక్కని సవ్య దిశలో పయనించేటువంటి మానవతా విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి తాత్వికమైనటువంటి విషయాలను ఆయా గ్రంథాల్లో తెలియజేసి ముముక్షత్వాన్ని తరించేటువంటి మార్గాలను మనకు ప్రసాదించడం జరిగింది. మరి ఈ విధంగా మానవ జన్మ అనేటువంటి విషయాన్ని విశ్లేషింపజేసుకున్నప్పుడు 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఏది కోరుకుంటుంది అన్నప్పుడు తను సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అది ఏ విధంగా ఉంది, అది ఏ రూపంగా ఏ విధంగా పొంది తరించవచ్చు, ఆ శక్తి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని తెలుసుకొని తరించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అదే తత్వం వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ యొక్క సంకల్పం యొక్క సిద్ధి పొంది తరించేటువంటి అనేక ఘట్టాలు మన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఆ మార్పుల యొక్క స్వరూపంగా ఉండేటువంటి పరిణామమే ఇహం అనేటువంటి స్థితి నుండి పరం అనేటువంటి స్థితిగా పరిణామం పొంది తరించేటువంటి విషయంగా తెలియబరచబడుతున్నాయి. అదే ముముక్షత్వము అని చెప్పబడుతుంది. అటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించాలని తప్పించేటువంటి జన్మే మానవ జన్మ. అంచేత 84 లక్షల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి ఈ మానవ జన్మలో అనేక రకాలైనటువంటి ఆయా వాసనలు ఆయా కాలాల్లో ఆయా రూపాల్లో ఉండేటువంటి ఆ వాసనలన్నీ కూడా మానవ జన్మలో నిక్షిప్తమై ఉండి అవి ఆయా వాసనలన్నిటినీ ఆయా జీవరాశులుగా ఉండేటువంటి ఆ వాసనలన్నీ కూడా తొలగింపజేసుకొని ఒక పరిశుద్ధమైనటువంటి జన్మగా మానవ జన్మగా ఏర్పరచుకుని ఆ మానవ జన్మలో ఆ యొక్క వాసనల యొక్క స్వభావపరమైనటువంటి లక్షణాలను తొలగించుకోవడానికి తాత్విక జ్ఞానము అనేటువంటిది ఎంతో అవసరము. ఆ తాత్విక జ్ఞానము చేత ఆయా పూర్వజన్మ వాసనలన్నీ తొలగింపబడి పరిశుద్ధమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ మానవ జన్మ ముముక్షత్వం పొంది తరించేటువంటి విధంగా ఆ యొక్క స్వరూపంలో తను జ్ఞానశక్తిని ఏర్పరచుకొని ఆ జ్ఞానసిద్ధి పొంది ఒక మహోన్నతమైనటువంటి ముముక్షత్వం అనేటువంటి స్థితిని చేరుకునేటువంటి అవకాశం తనలో ఏర్పడుతుంది. ఈ విధంగా జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితియే ముముక్షత్వము అని చెప్పబడుతుంది. అటువంటి ముముక్షత్వాన్ని మనం పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి స్వరూపం ఈ పీఠం యొక్క తత్వము. అంటే భౌతికమైనటువంటి తత్వాన్ని అభౌతికమైనటువంటి తత్వాన్ని రెండిటిని అన్వయింపజేస్తూ ఇహానికి పరానికి కావలసినటువంటి రెండు అంశాలతో కూడినటువంటి తాత్విక జీవన మార్గాలను తెలియజేసేటువంటి తాత్విక స్వరూపము ఈ పీఠం యొక్క తత్వము. అందుచేత ఇక్కడ మానవత్వమే మతము అని చెప్పబడుతుంది. మానవత్వమే ఈశ్వరత్వం. అంచేత మానవత్వపు విలువలతో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలోని ఈశ్వరత్వం తెలియబడుతుంది.
మరి మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన తత్వాన్ని ఈ భౌతిక జీవన విధానంలో మనం ప్రయాణం చెయ్యాలి అన్నట్లయితే అనేక రకాలైనటువంటి భ్రాంతులు మన చుట్టూ ఆవహింపబడి ఆ యొక్క తత్వం వైపు మనం ప్రయాణం చేయనివ్వకుండా అడ్డుపడుతూ అవరోధాలు కలిగిస్తూ మనని ఆ తత్వం వైపు వెళ్లకుండా చేయటం జరుగుతుంది భ్రాంతి తత్వము. అంచేత భ్రాంతి ఎలా కనిపిస్తుంది? ఆశాజన్యకంగా కనిపిస్తుంది. తత్వము ఈశ్వరతత్వం సామాన్య విషయంగా తెలియబడుతుంది. అంచేత ఆశాజనకంగా ఉండేటువంటి విషయాల వైపే మనం దృష్టి సారిస్తున్నాం తప్ప సామాన్య విషయంగా ఉండేటువంటి విధానం వైపు మనం దృష్టి సారించలేము. అంచేత భ్రాంతి ఆశగా మనని మరిపింపజేస్తుంది కనుక మనం భ్రాంతి తత్వంలో ప్రయాణం చేసేటువంటి విధానాలు మనలో కల్పించుకుంటున్నాం. అంచే ఈశ్వరత్వం బలహీనపడిపోతుంది మనలో. అంచేత మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని బలీయమైనటువంటి శక్తిగా పరిణామ రూపంలో తెలియజేయటానికి మనకు తాత్విక జ్ఞానం అనేటువంటిది ఎంతో అవసరము. అంచేత ఆ తాత్విక జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సద్గురువులను ఆశ్రయించడం ద్వారా, జ్ఞానులను యోగులను ఆశ్రయించడం ద్వారా మనకు ఆ తాత్విక జ్ఞానం అనేటువంటి ప్రసాదం మనకు లభిస్తుంది. ఆ తాత్విక జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా మనలో ఉండేటువంటి జడ కాలుష్యం, భ్రాంతి తత్వంగా ఉండేటువంటి అనేక అంశాలు మనం తొలగించుకోగలుగుతున్నాం. ఆ తొలగింపబడినటువంటి విషయం చేత మనలో ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ మానవ జన్మ అనేటువంటి రథాన్ని నడిపిస్తుంది అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ అద్భుతమైనటువంటి శక్తి గురించి మనం అన్వేషణ చేయటం ప్రారంభించుకుంటున్నాం. ఆ అన్వేషణలో భాగంగా మనం ఏం చేస్తున్నాం? సద్గురువులను ఆశ్రయిస్తున్నాం. వారి నుండి తాత్విక జ్ఞాన సంపదను పొంది మనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి గురించి అన్వేషణ ఆ తత్వం ద్వారా పొంది మనం ఈ యొక్క జీవాత్మే పరమాత్మ స్వరూపిగా మనలోనే నిండి ఉన్నారు అనేటువంటి విషయంగా మన యొక్క పరిశోధనలో, మన యొక్క అన్వేషణలో మనకు తెలియబడుతుంది. అంచేత వేదంలో కూడా ఏం చెప్పబడింది? తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని చెప్పబడింది. అంటే ఎక్కడ ప్రారంభమైంది? తత్వంతో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. తత్వం యొక్క పరిణామంలో ఆత్మస్వరూపానికి మనం చేరుకున్నాం. ఆత్మస్వరూపం నుండి ఆ ఆత్మ జ్ఞానస్వరూపమైనటువంటి శక్తిగా ఏ విధంగా పరిణామం చెందుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఆ ఆత్మ జ్ఞాన స్వరూపిగా ఎప్పుడైతే పరిణామం చెందిందో ఆ పరిణామం చెందినటువంటి ఆత్మలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తి ఏదిగా ఉంది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు అది నేననేటువంటి బ్రహ్మస్వరూపిగా తనలోనే నిండి ఉన్నాను అని చెప్పబడుతుంది. అదే అహం బ్రహ్మస్మి. ఆ బ్రహ్మస్వరూపం నేను అనేటువంటి స్వరూపిగా ఈ జీవాత్మలో నిక్షిప్తమై నిగూఢంగా ఉన్నటువంటి స్థితి మనం తెలుసుకోవడానికి అవకాశం. నాంది, మూలము, మొట్టమొదటి మెట్టు ఏది అన్నప్పుడు తత్వము, తాత్విక జ్ఞానము, తత్వమసి అనేటువంటి మొట్టమొదటి వేదంలో చెప్పబడినటువంటి అంశము. ఈ యొక్క విశ్లేషణ మనం తీసుకున్నప్పుడు తత్వం యొక్క ప్రాధాన్యత మనకు భౌతికంగాను అభౌతికంగాను అనేక రూపాలుగా అనేక విషయాలుగా మనకు తెలియపరచబడుతుంది. ఈ విధంగా మనలో ఉండేటువంటి మన జీవాత్మే పరమాత్మ స్వరూపం అయినప్పుడు ఈ దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయం కింద పరిణామం చెందుతుంది. ఆ దేవాలయంలో ఉండేటువంటి మూర్తి స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి ఎవరు అన్నప్పుడు నేననేటువంటి బ్రహ్మస్వరూపిగా ఉండేటువంటి శక్తి. ఆ నేననేటువంటి ఓంకార రూపమైనటువంటి శక్తి ఎలా ఉంది? శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము అనేటువంటి మూడు రూపాల కలయికతో కూడినటువంటి ఓంకార రూపమైనటువంటి శక్తిగా బ్రహ్మస్వరూపం నేననేటువంటి విషయంగా తనలో నిక్షిప్తమై ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అద్భుతమైనటువంటి ముక్తి స్వరూపమైనటువంటి స్థాయిగా ఉండేటువంటి స్థితిగా ఉండేటువంటిదే నేను అనేటువంటి స్వరూపము. కాబట్టి ఆ నేననేటువంటి స్వరూపం తన ఈ జీవాత్మలో నిక్షిప్తమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి. అచ్చదా నేననేటువంటి గురించే మానవుడు అన్వేషణ చేస్తున్నాడు. అంటే తన జన్మకు కారణభూతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానస్వరూపు అద్భుతమైనటువంటి శక్తి నేనుగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని
తరించి అదే ముముక్షత్వంగా ఉన్నది అనేటువంటి సిద్ధి పొందేటువంటి స్థాయి చేరుకోవాల్సినటువంటి విధానం తత్వంతో తెలియబడుతున్నందున ఆ తత్వాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి జ్ఞాన సాధకులైనటువంటి సద్గురువర్యుల సన్నిధానాన్ని చేరి ఆ యొక్క సంపదను వారి నుండి పొంది తరించేటువంటి విషయాలను గ్రహించడం జరుగుతుంది. ఈ విధంగా సద్గురువు ఆ యొక్క సాధకుడు, ఈ విధంగా సద్గురు సాధకుడు మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఎంతో గొప్పది, ఎంతో మహోన్నతమైనటువంటి ఆ యొక్క శక్తి అయస్కాంతానికి ఇనపరజానికి మధ్య ఉండేటువంటి ఆకర్షణ శక్తి భౌతికవాదానికి భౌతిక దృష్టికి మనం ఏ విధంగా అది తెలియబడుతుందో ఆ విధంగా ఈ సద్గురువు సాధకుడి మధ్య ఉన్నటువంటి బాంధవ్యం కూడా వ్యక్తం కాబడుతుంది. కాబట్టి ఆ అయస్కాంత స్వరూపమైనటువంటి శక్తి ఆ సద్గురువు నుండి ఆ యొక్క ఇనపరజనుగా ఉండేటువంటి ఆ సాధకుడిని ఒక ఇనపరజాన్ని అయస్కాంతంగా మార్చుకునేటువంటి శక్తి స్వరూపుడిగా ఆ ఇనపరజనం కూడా అయస్కాంతంగా మారిపోయేటువంటి పరిస్థితి యొక్క స్వరూపాన్ని ఆ యొక్క సాధకుల్లో ప్రవేశపెట్టేటువంటి సిద్ధి కలిగినటువంటి జ్ఞాన శక్తి కలిగినటువంటి వారే సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. కాబట్టి ఈ యొక్క కనదుత్పాదరసంబు తాత్వికుడు బంగారంబు గావించినట్లు అనుమానాస్పదమై వినాశకరమై అల్లాడు జీవుండు బ్రహ్మగా మార్చిడి త్రోవ జూపిది నిధి ధ్యానంబు సంధించి మీ కనులను విప్పుడు శూన్యమందు హరిసంకాసంబు సందిలెడన్ అని చెప్తున్నారు తత్వవేత్త. అంచేత ఆ యొక్క బంగారాన్ని ఒక అద్భుతమైనటువంటి స్వరూపంగా మార్చి తీర్చిదిద్దగలిగేటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క స్వరూపంగా చిత్రించడం అనేటువంటి విషయం ఎంతో గొప్పది. ఈ విధంగా ఈ జడస్వరూపి అయినటువంటి మానవుణ్ణి ఈ ఈశ్వర స్వరూపమైనటువంటి శక్తిగా పరిణామ రూపంలో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి సద్గురువు యొక్క మహోన్నతమైనటువంటి తాత్విక సంపద నుండి పొంది తరింపచేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క జీవన తత్వంలో జడత్వాన్ని తొలగించి ఈశ్వర సన్నిభైనటువంటి శక్తిని పొంది తరించేటువంటి మార్గాన్ని ప్రసాదించి ఎటువంటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారే సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. అటువంటి సద్గురువుల్ని మనం ఆశ్రయించి మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క శక్తిని మనలో ఏర్పరచుకోవడం ద్వారా మనలో ఉన్న జీవాత్మే పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితి చేత ముముక్షత్వం అనేటువంటి మహాప్రసాదం మనకు లభిస్తుంది. కాబట్టి మానవ జన్మ యొక్క అంత్య పరిణామంలో మానవ జన్మ 84 లక్షల జీవరాశుల యొక్క అనంతరం ఏర్పడినటువంటి ఈ యొక్క మానవ జన్మ తప్పించేటువంటి ముముక్షత్వం అనేటువంటి మహాప్రసాదం పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రతి వారికి ఆ యొక్క ముముక్షత్వం పొంది తరించేటువంటి మార్గాలను ఆయా మత ధర్మాల్లో ఆయా ప్రవక్తలు, ఆయా అవతారులు, ఆయా యోగులు, ఆయా ప్రభువులు, ఆయా జ్ఞానులు వారి వారి కాలాల్లో ఆయా ఆధ్యాత్మిక జ్ఞాన తాత్వికమైనటువంటి మార్గాల ద్వారా తెలియజేయడం జరిగింది. అది ఈనాడు ఈ రోజున మనం అనేక మత రూపాలుగా విశ్లేషించుకుంటున్నాం. ఆ యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి అంశాలన్నిటినీ క్రోడీకరిస్తే సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపం యొక్క శక్తి ఒక్కటే, అన్నిటా అంతటా నిండి ఉన్నటువంటి శక్తి ఒక్కటే. ఆ శక్తి మనలోనే జీవాత్మలో పరమాత్మ స్వరూపిగా నిగూఢమై నిక్షిప్తమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిగా నేననేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. అటువంటి నేననేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ధరించేటువంటి విషయమే ముముక్షత్వము అని చెప్పబడుతుంది. అటువంటి ముముక్షత్వాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి మహోన్నతమైనటువంటి తాత్విక స్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇక్కడ మతాలతో కానీ కులాలతో కానీ జాతులతో కానీ ఇత్యాది విషయాలతో సంబంధం లేకుండా సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానశక్తిని
మనలో తరింపజేసి ముముక్షత్వం వైపు పయనింపజేస్తూ భౌతికం నుండి అభౌతికమైనటువంటి తత్వంగా మనలో ఆయా మార్పులు ఏర్పడేటువంటి స్థితిని కలిగించేటువంటి తాత్విక స్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. కాబట్టి మన దైనందిన జీవన విధానంలో మన యొక్క నడవడిక యొక్క స్వరూపం యొక్క విషయాలను విశ్లేషించుకుంటూ అవి మార్పులు తీసుకురాగలిగేటువంటి స్థితి మనం తత్వం ద్వారా పొంది ఆచరించగలిగినప్పుడు మనలో మానవత్వపు విలువలు వృద్ధి చెందుతాయి. ఆ మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామమే మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వమే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపమే జీవాత్మలో నిక్షిప్తమై నిగూఢంగా ఉన్నటువంటి శక్తి. ఆ జీవాత్మ ఆత్మస్వరూపంగా, మానసిక తత్వంగా, శారీరక తత్వంగా విభజింపబడి ఉన్నటువంటి స్వరూపము. అంచేత ఈ 3 స్వరూపాలను అంటే శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము 3 తత్వాల యొక్క కలయికతో కూడినటువంటి ఈ యొక్క జీవాత్మ యొక్క స్వరూపంలో పరమాత్మ అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమై నిగూఢంగా ఉన్నటువంటి అంశాన్ని మానవుడు ఆ యొక్క తాత్విక జ్ఞానము చేత అన్వేషించి నేననేటువంటి విషయాన్ని ధరించేటువంటి స్థితియే ముముక్షత్వము అని తనకు తెలియబడినప్పుడు అదే మానవ జన్మ యొక్క పరమార్థం తాను పొంది ఆ యొక్క అంత్య పరిణామం యొక్క స్థితి ఈ యొక్క స్వరూపం చేత తనలోనే నేను అనేటువంటి ఆ బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి విషయం తనకు తెలియబడుతుంది. ఈ విధంగా ఈ నేను అనేటువంటి అన్వేషణ తత్వము అనేటువంటి స్వరూపం చేత తెలియబడుతుంది మానవ జన్మలో. మంచిది ఆ యొక్క విషయాన్ని గ్రహించి తరింపచేయడానికే సిద్ధులు, యోగులు, జ్ఞానులు, అవతారులు ఆయా కాలాల్లో ఆయా విషయాలను తెలియజేస్తూ నేననేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి మార్గాలను మనకు అనుభవ రూపంలో వారు గ్రహించి మనకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రవక్త వారు నేను ఈశ్వరుణ్ణి చూశాను అని చెప్తారు. వాదవుల్లా షరికలహు అని వారి యొక్క సంబోధనలో చెప్పినటువంటి విషయం. అదేవిధంగా క్రీస్తు వారు వారి ద లార్డ్ ఈజ్ వన్, ద భగవంతుడు ఒక్కడే, ఆ సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క శక్తిని నేను పొంది తరించి ఆ యొక్క అనుభూతిని మీ అందరికీ నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పి వారి యొక్క అద్భుతమైనటువంటి బైబిల్ అనే గ్రంథంలో తెలియజేయటం జరిగింది. మరి ఆ యొక్క శాంతి కాముకుడైనటువంటి ఆ క్రీస్తు వారు సిలువై రక్తం చిందిస్తూ వారు శాంతి సందేశాన్ని మానవాళికి ప్రసాదించడం జరిగింది. ఆ శాంతి సందేశం ఈనాడు సమాజానికి ఎంతో అవసరం. ఇందుచేత మానవుడు శాంతిని కోల్పోతున్నాడు, అశాంతి ఏర్పరచుకుంటున్నాడు. అలజడి, ఒత్తిడి, అశాంతి, అసంతృప్తి ఇత్యాది విషయాల చేత విద్వేషాలు రగుల్చుకుంటూ హింసను ప్రేరేపింపజేసుకుంటూ మానవాళి వినాశానికి కారణభూతం కాబడుచున్నాడు. ఇటువంటి పరిస్థితుల్ని నుండి అధిగమించడానికి ఆ క్రీస్తు వారు ప్రసాదించినటువంటి శాంతి సందేశం ఈనాటి సమాజానికి ఈనాటి కాలంలో ఎంతో అవసరము. వారు రక్తాన్ని చిందిస్తూ ఆ సిలువపై వారు ఆ శాంతి సందేశాన్ని మనకు ప్రసాదించారు. ఆ యొక్క శాంతి సందేశంలో ఉండేటువంటి విషయాలను మనం ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే మనందరికి కూడా ఆ శాంతి తత్వం అలవర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ శాంతి తత్వమే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. శాంతిగా ఉండగలిగినట్లయితే ఆరోగ్యం ఏర్పడుతుంది, ఆయుష్ ఏర్పడుతుంది, సుఖం ఏర్పడుతుంది, సంతోషం ఏర్పడుతుంది. సమస్తమైనటువంటి విషయాలన్నీ కూడా శాంతి తత్వంతో సమకూర్చుకోవచ్చు. కాబట్టి ఆయన ఆ శాంతి తత్వాన్ని ఆయన అనుభవ రూపంలో పొంది అనుభూతితో తెలియజేసినటువంటి ఆ శాంతి తత్వాన్ని మనం కూడా ఆ యొక్క శాంతి తత్వాన్ని ఆచరించి మనం ఆ యొక్క శాంతి తత్వంలో ఉండేటువంటి విషయాలు మనం గ్రహించగలిగినట్లయితే శాంతి ద్వారా అనేక విషయాలు పరిష్కరింపబడతాయి. శాంతి ద్వారా సహనం ఏర్పడుతుంది. శాంతి సహనం మనలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి విషయాలను మనం అధిగమించవచ్చు, అనేక రకాలైనటువంటి విషయాలను పరిష్కరించుకోవచ్చు. ఎటువంటి
విభేదాలకు తావు లేకుండా మన రక్షణ మనం పొందేటువంటి అవకాశం శాంతి తత్వం వల్ల ఏర్పడుతుంది. అంచేత ఈనాడు సమాజంలో శాంతి లోపించడం చేతే క్రోధం పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది, వైరం పెరిగిపోయింది, అరిషడ్వర్గాలు ప్రేరేపింపబడుతున్నాయి, ఉద్రేకింపబడుతున్నాయి. తద్వారా ఎన్నో మానవ జన్మలో ఎన్నో వినాశకరమైనటువంటి విషయాలు, సంక్షోభాలు ఎన్నో మనం చూస్తున్నాం. మరి వాటితో పాటు భగవంతుడి యొక్క పరీక్షగా మన అందరిపై, మానవాళిపై ఈ కరోనా వైరస్ కోవిడ్ రూపాంతరం చెంది భయంకరమైనటువంటి వైరస్గా ప్రపంచ మానవాళిని మరొక్కసారి మళ్ళీ మనందరినీ కూడా పరీక్షించడం జరుగుతుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. కరోనా వైరస్ కోవిడ్ వల్ల మనకి ఏర్పడేటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాల వల్ల ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతింటున్నాయి, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి, సామాజిక విలువలు దెబ్బతింటున్నాయి, సంసారపరమైనటువంటి విషయాల్లో కూడా ఎన్నో అవరోధాలు ఏర్పడుతున్నాయి, మానవ సంబంధాల మధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇత్యాది విషయాలు ఎన్నో మనం ఈ కరోనా వైరస్ కోవిడ్-19 వల్ల ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కరోనా వైరస్ కోవిడ్-19 రూపాంతరం చెంది అనేక మందిని మళ్ళీ ఆ యొక్క కరోనా వైరస్ కోవిడ్కి ప్రభావితం కాబడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నుండి మానవాళిని రక్షణ కల్పించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ భగవత్ కృప ద్వారా మనం పొంది తరించే అవకాశం ఉంది. అటువంటి భగవత్ కృపను పొందడానికి భగవంతుడు మనం పరీక్షిస్తున్నాడు. ఆ భగవంతుని యొక్క కృప పొందేటువంటి లక్ష్యంలో మనం వెళ్ళగలిగినట్లయితే మనం భగవంతుని యొక్క పరీక్షలో మనం అర్హత సాధించి ఆ యొక్క భగవత్ కృపను పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి భగవత్ కృపను పొంది తరింప చేసుకోగలిగినట్లయితే ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆ భగవత్ కృపను పొందేటువంటి మార్గాలను మనం తెలుసుకొని ఆచరించగలిగినట్లయితే ఆ యొక్క భగవంతుని యొక్క పరీక్షలో మనం అర్హత సాధించి మనం ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ భగవంతుని యొక్క శక్తి చేత ఈ వైరస్లన్నీ కూడా నివారింపబడతాయి. వాటి నుండి రక్షణ పొందేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఆ విధంగా మన అన్ని ధర్మాల వారు, అన్ని మతాల వారు ఆ భగవత్ కృపను పొంది తరించేటువంటి మార్గాన్ని పొంది ఆ యొక్క భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా ఈ యొక్క కరోనా వైరస్ కోవిడ్ మానవాళికి రక్షణ కల్పించే, మానవాళికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఈ మానవాళికి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగించకుండా ఈ కరోనా వైరస్ కోవిడ్ ఈ యొక్క మానవ సమాజం నుండి తొలగింపబడేటువంటి శక్తిని ప్రసాదించి తరింప చేయమని ఆ భగవంతుని మనందరం కోరుకుంటూ భగవత్ కృపను పొంది తరించేటువంటి విషయం వైపు మనందరం ప్రయాణం చేసి భగవత్ కృప చేత మనందరం కూడా సుఖశాంతులతో, ఆరోగ్యంతో, ఆయుష్తో చక్కని జీవన విధానాన్ని గడిపేటువంటి మహాప్రసాదాన్ని ఆశీర్వాద రూపంలో ప్రసాదించు స్వామి అని చెప్పి మనందరం అర్థించి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహెన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి శ్రీమతి కె ఉమామహేశ్వరి గానం చేసిన బాలుడు కాడే పరమాత్ముడు తాను అను దరువు కీర్తన శ్రద్ధగా విని తాత్విక దివ్యానుభూతి చెందండి. బాలుడు కాడే పరమాత్ముడే వాడు, బాలుడు కాడే పరమాత్ముడే వాడు, ఇలలో వాడే వెలిగే వెలుగు, ఇలలో వాడే వెలిగే వెలుగు, బాలుడు కాడే పరమాత్ముడే వాడు, బాలుడు కాడే పరమాత్ముడే వాడు.
నాథుడు వాడే నేతయు వాడే నాథుడు వాడే నేతయు వాడే పృథివీ మాతకు ప్రియపతి వాడే పృథివీ మాతకు ప్రియపతి వాడే సృష్టికి అతడే సూత్రధారి అయిన సృష్టికి అతడే సూత్రధారి అయిన బాలుడా వాడు పరముడే వాడు బాలుడా వాడు పరముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు ముసల్మాన్ నామధేయుడై రబ్బుల్ ముసల్మాన్ నామధేయుడై అబ్బురముగాను అవనీధవునిగా అబ్బురముగాను అవనీధవునిగా గొప్పున దొసగులు కూర్చెడు వాడే గొప్పున దొసగులు కూర్చెడు వాడే ఇప్పుడు తనిగన మహిమాన్వితుడే ఇప్పుడు తనిగన మహిమాన్వితుడే బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు కైలాసపతియో వైకుంఠ నిలయుడు కైలాసపతియో వైకుంఠ నిలయుడు అల విశ్వేశ్వరుడు చాల బలియుడే అల విశ్వేశ్వరుడు చాల బలియుడే కలిమలినాలను కాల్చెడు దహనుడే కలిమలినాలను కాల్చెడు దహనుడే బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు ఇలలో వాడే వెలిగే వెలుగు ఇలలో వాడే వెలిగే వెలుగు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడి హారతి వెలిగించి హారతి పళ్ళెం పట్టుకొని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు
श्रीगुरुमु स्वामी हारति जय जय हारति परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి. అనంతరం స్వామి దర్శనం చేసుకోండి. తదుపరి భక్తి విశ్వాసంతో తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదములు. శుభం.